నమో నారాయణాయ నమః. చర్చించడం ద్వారా జ్ఞానం వస్తుంది. చర్చల వలననే మనం ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అని అందరూ గ్రహించవచ్చు. ఒక సత్యాన్ని తెలుసుకోవాలి అంటే చర్చ తప్పనిసరిగా జరగాలి. అయితే ఈ చర్చ అనేది జ్ఞానుల మధ్యలో జరిగేటటువంటిది. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక విషయాల అనుసంధానించి ఆ అనుసంధానంలో ఆధ్యాత్మికత యొక్క రహస్యాలను ఛేదించి సత్యాన్వేషణ ప్రారంభం మొదలవుతుంది. ఈ సత్యాన్వేషణలు తెలుసుకొనబడినటువంటి వాస్తవాలను ఆప్తవాక్యాలుగా మనం చెప్పుకున్నాం. ఎవరైతే శాశ్వతమైనటువంటి ఒకానొక సత్య జ్ఞానాన్ని గ్రహించగలరో ఆ సత్య జ్ఞానమే ఆప్తవాక్యంగా వారు తదుపరి తరాల వారికి తెలియజేస్తారు. అయితే ఇంతటి లోతైనటువంటి ఈ జ్ఞానము సామాన్యులకు సులభంగా అర్థం కాదు కనుకనే వ్యాస భగవానుడు ఈ యొక్క మానవ ధర్మాచరణ అనేటువంటి విషయాన్ని నిత్యం కర్మలను నిర్వహిస్తున్నటువంటి మనం ఈ కర్మల యొక్క ప్రభావం సత్కర్మలైతే ఎటువంటి ప్రభావం ఉంటుంది, దుష్కర్మలైతే ఎటువంటి ప్రభావం ఉంటుంది. సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు చేసేటప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత అనేది మానవులకు జీవితానందాన్ని ఇస్తుంది. అంటే మానవ జన్మ అనడానికి ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. కనుక మానవులందరూ కూడా ప్రశాంతంతో జీవించాలి అనేటువంటి విషయమే మన యోగ శాస్త్రాలన్నీ ఏం చెబుతాయి? మానవుల యొక్క ప్రశాంత జీవనానికి మార్గాన్ని చూపెడతాయి. ఈ మార్గంలో వెళితే నీవు ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. లేదు అంటే అనేక దుఃఖ, బాధ, ఆవేశ, అనాలోచిత కార్యక్రమాలను చేసుకుంటూ అనుభవిస్తూ ఉండాలి. ఈ సత్యాన్వేషణలో మన పతంజలి మహర్షి గారు తన సత్యాన్ని తన జ్ఞానాన్ని మానవుల సుఖశాంతులకై యోగ సూత్రాల ద్వారా తెలియచేశారు. విపర్యవృత్తి అంటే మనకు తెలుసు. విపర్యము అంటే మాటలోనే మనకు అర్థమయ్యేది విపరీత స్వభావము. మనమంతా నిమిత్త మాత్రులమైన మనము ప్రతి కార్యానికి ప్రతి కర్మకు మనమే కారణమని మన నెత్తిన వేసుకొని తిరగడం వల్ల ఇలాంటి దుఃఖాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, కోపం అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అనేక మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈ మానసిక సమస్యలే అనేక రోగాల రూపంలో మానవులను పట్టి పీడిస్తూ ఉంటాయి. సత్యనిష్ట గురువు ఇలా చెబుతూ ఉండగా వినయశీలుడు పైకి లేచి, గురువుగారు, మనం ఇలా ఈ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లు పామరులకు తెలియజేస్తూ ఉంటే వారు అర్థం చేసుకునేది కష్టం అని మీరే అంటున్నారు. మరి వారికి మనం ఎలా తెలియచేయాలి, వారిని ఎలా జ్ఞానవంతులుగా మార్చాలి అని అడగడంతో సత్యనిష్ట గురువు మానవ జీవితంలో జరిగే అనేక సంఘటనలు వారికి తెలుసు. ఎందుకంటే సంసార జీవనంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు అయిన తర్వాత వారు బాల్యము, యవ్వనము ఇట్లాంటి విషయాలను మనసులో ఉంచుకోక సంసార జీవితంలో పిల్లలని ఎలా పెంచి పెద్ద చేయాలి అనే ఆలోచనలతోనే గడుపుతూ ఉంటారు. కనుక వారికి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా మనకు చిన్న చిన్న కథల రూపంలో అనేక మంది వేదాంతులు, జ్ఞానులు, గురువులు చెప్పబడి ఉన్నారు. శ్రీనివాసపురం అనేటటువంటి గ్రామంలో ఈశ్వరయ్య అనే ఒక
రైతు ఉండేవాడు. ఆయన పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు. అయితే ఆ కుమారుడు కూడా చిన్న వయసు నుండే అల్లరి చిల్లరి పిల్లలతో తిరుగుతూ కాలక్షేపాన్ని వృధా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రైతు తన కొడుకు ఇలా అల్లరి చేష్టలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే అతని యొక్క అనుభవం నేర్పిన పాఠం అది. అతను శ్రమ చేయాలి, శ్రమ చేయిందే ధనం రాదు. అంటే ఆహారానికి ఏదో ఒక పంటను పండించి ఆ పంటను అమ్ముకొని దాని ద్వారా కుటుంబాన్ని పోషించాలి. మరి ఈ కుమారుడు వీడి చిన్న వయసు నుంచి ఇలా తయారైతే పెద్దయ్యాక వీడి ఇలా సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆలోచన ఇది ప్రతి తండ్రికి కలిగేటటువంటి ఆలోచనే. అందుకే శివయ్యకి కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. కనుక బాల్యం దశలో ముగియగానే కుమారుడిని తీసుకెళ్ళి ఒక పాఠశాలలో చేరుస్తాడు. వాడు చదువు మాని మరలా అల్లరి చేష్టలతోనే కాలం గడుపుతూ ఉంటాడు. ఇది గ్రహించిన శివయ్య భార్యకు చెప్పి వాడిని చదువుకునేలాగా చెయ్యి, లేకపోతే వాడిని నేను కఠినంగా దండించవలసి వస్తుందని అరుస్తాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడు కూడా లోపలనే ఉంటాడు. తండ్రి కోపం వచ్చిందని గ్రహిస్తాడు. వాడికి చదువు అనేది ఇష్టం లేదు. చదువుకోవడానికి వాడు ఏమాత్రము వాడి యొక్క మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే తన తోటివారు కొందరు ఈ యొక్క అనేక ఆటలు, గంతులు వేయడం, ఇలా అనేక చేష్టలతో ఆనందిస్తూ ఉంటారు తప్పితే విద్య అనేటటువంటి జ్ఞానానికి ఉన్న విలువను వారికి తెలియదు. విద్యా జ్ఞానం ఒక మిథ్య అనే భావంలో వారు ఉంటారు. ఇలా రోజు శివయ్య గట్టిగా చిందులు వేయడం, అరవడం, వాడిని చదువుకోమని దండించడం ఇలా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు అతని భార్య, మీరు ప్రతినిత్యం అలా వాడిని తిడుతూ అరుస్తూ ఉంటే వాడు చదువు మీద ఇష్టం ఉండదేమో అని అంది. చదువుకోకపోతే మనలాగా వాడు కష్టపడాలి, కష్టమైన జీవితం గడపాల్సి వస్తుంది. చదువుకుంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగంలో చేరి సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అయితే ఆ భార్య బిడ్డ మీద ఉండే ప్రేమ చేత వాడిని కొంచెం నయానో భయానో చెప్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు ఇదంతా వింటూ వింటూ వాడికి తండ్రి మీద ఎక్కడ ద్వేషం పెరుగుతుంది. తండ్రి మనల్ని మందలించడం, దండించడమే స్వభావంగా పెట్టుకున్నాడు, మనల్ని ఏమాత్రం కూడా ప్రేమించలేదు అనే కోపంతో ఒకరోజు వాడు ఏం చేస్తాడంటే, ఇంట్లో మొదటి గడప ఎక్కగానే లోపలికి వెళ్ళాలి. ఆ గడప పైన ఒక చిన్న అటక లాంటిది ఉంటుంది. అంటే ఏదైనా వస్తువులు దాచుకోవడానికి ఏర్పాటు చేసేటటువంటి అటకలు. బండను తీసుకెళ్ళి పైన పెట్టి కూర్చొని తండ్రి రాగానే దానిని తల మీద వేసి చంపేయాలి అనేంత ఆవేశంతో వాడు పైన కూర్చొని ఉంటాడు. ఆ విధంగా శివయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తాడు. రాగానే చెప్పులను విడిచి కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని ఎక్కడ వాడు వచ్చాడా అని భార్యని అడుగుతాడు. ఇప్పుడు ఆ భార్య బిడ్డ మీద ఉండే ప్రేమతో, వచ్చాడు, ఎక్కడ వస్తాడు వాడు, నీవు నిత్యం వాడిని వేపుకు తింటూ ఉన్నావు, వాడిని అటు అరుస్తున్నావు, తిడుతున్నావు, ఇక వాడు ఎలా బాగుపడతాడు అని అంటుంది. అంటే ఆమె అజ్ఞానానికి నవ్వుకొని, ఓసి పిచ్చిదానా, నాకు నాకు మాత్రం బిడ్డ మీద ప్రేమ లేదంటావా? మనం వయసులో ఉన్న బిడ్డల మీద అమితమైన ప్రేమతో వారిని ఇచ్చానుసారంగా విడిచిపెడితే వారు చెడిపోయే ప్రమాదం ఉంది. అనుకుంటే వాడు గొప్పవాడవుతాడు, మంచి ఉద్యోగం సంపాదించుకొని జీవితాన్ని పోషించుకోగలడు. వాడి సుఖం కోసం చెప్తున్నాను కానీ, లేకుంటే వాడిని తిట్టాలి, అరవాలి, కొట్టాలని నాకు మాత్రం ఎందుకు ఉంటుంది అన్నాడు ఆ తండ్రి. బిడ్డ మీద వాత్సల్యం, ప్రేమ ఉండాల్సిందే. అయితే ఏ వయసులో ఎలాంటి పనులు చేయాలి అనే ధర్మాన్ని వాళ్ళకి మనం బోధించకపోతే వారు చెడిపోతారు అని ఆ యొక్క శివయ్య భార్యకి చెప్తున్నాడు. ఇదంతా వాడి మేలు కోసమే, వాడు బాగు కోసమే. చిన్న వయసులో మంచిగా చెప్తే వినని వాళ్లకు కొంచెం మనం కఠినంగా చెప్పాలి, దండించాలి. లేకపోతే వారు చెడిపోయి ఈ సమాజంలో అల్లరి చిల్లరి మూకగా మారి సమాజానికి భారం అవుతారు, తల్లిదండ్రులు చెడ్డ పేరు కూడా తెస్తారు అని శివయ్య చెప్పాడు. ఇది చెప్తున్నప్పుడు ఈ అటక మీద ఉన్నటువంటి పిల్లవాడు
తండ్రి తల మీద రాయి వేసి చంపాలనుకుంటున్నటువంటి సమయంలో వాడికి ఈ మాటలు వినబడతాయి. తండ్రి తన మేలు కోసం ఇలా అరుస్తున్నాడు తప్పితే వాస్తవానికి తన మీద ద్వేషం లేదు, కోపం లేదు, ఆవేశం లేదు అనే విషయాన్ని వారు గ్రహిస్తాడు. వెంటనే అటక దిగి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి, తండ్రి నన్ను క్షమించు, నేను నీ మీద అనవసరమైన ద్వేషం పెంచుకున్నాను తప్పితే నాకు మీరు నా యొక్క భవిష్యత్తు బాగు కోసరం, నా భవిష్యత్తు యొక్క బంగారు బాట కోసరం ఇదంతా చేస్తున్నారు అని నాకు అర్థం కాలేదు అని జ్ఞానోదయమయ్యి వాడు మరుసటి రోజు నుంచి పాఠశాలకు వెళ్తాడు. బాగా చదువుకుని గొప్ప వ్యక్తిగా మారుతాడు. ఇలా విపర్య వృత్తి అనేది మనసులో అనేక మనోభావాలను మానసిక సమస్యలుగా మార్చివేస్తుంది. కోపావేశాలు రావడానికి ఇదే కారణం. ఎదుటివారిని సరైన అవగాహన చేసుకోక, అర్థం చేసుకోకుండా వెళ్తే అనుమానం పెంచుకొని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించలేక విజ్ఞానంలో కూరుకుపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. కనుక మనోభావాలలో ఏర్పడే మానసిక పరిస్థితులను మనకు మనమే మన మనోభావాలను చదువుకోవాలి. అంటే మనం పరిశీలించాలి. ఆత్మ పరిశీలన అంటాం. అలా పరిశీలించుకోవడం వలన మనలో ఏం తప్పులున్నాయి, మనం ఏం పొరపాట్లు చేస్తున్నాం అనేటువంటి జ్ఞానం వస్తుంది. దాని ద్వారా మనవల్ని మనం సర్దిద్దుకొని మనవల్ని మనం బాగు చేసుకుంటే అప్పుడు ఇతరులను బాగు చేసే ఒక జ్ఞానం కూడా మనకు వస్తుంది అని సత్యనిష్ఠుడు శిష్యులకు తెలియజేసి, ఇలా చిన్న చిన్న కథల రూపంలో జ్ఞానాన్ని వారికి తెలియజేయాలి అని చెప్పి ఓం తత్సత్ అని చర్చ ముగించాడు.